గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫెడ్ స్థలము పరిశీలిస్తున్న మంత్రివర్యులు సవితమ్మ, మడకశిర ఎమ్మెల్యే MS రాజు, మడకశిర ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేసి ఆగస్టు 1వ తేదీన NTR భరోసా పింఛన్ల పంపిణీ చేయడానికి మొదటిసారిగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమల గ్రామానికి విచ్చేయుచున్న సందర్భంగా మంత్రివర్యులు సవితమ్మ, ఎమ్మెల్యే MS రాజు మరియు మడకశిర నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి ఎలిఫెడ్ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. తదనంతరం గుండుమల గ్రామంలో BC గురుకుల బాలుర పాఠశాలను సందర్శించి ప్రకృతి వ్యవసాయంలో భాగంగా GNF ATM మోడల్ రైతులను సందర్శించి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసమూర్తి, జిల్లా అధ్యక్షులు అంజనప్ప, లీగల్ సెల్ కార్యదర్శి రాధాకృష్ణ మరియు మండల కన్వీనర్లు మనోహర్, లక్ష్మీనారాయణ, గణేష్, దాసిరెడ్డి, గుండుమల మాజీ సర్పంచ్ చంద్రప్ప, క్లాస్ 1 కాంట్రాక్టర్ జయప్ప, జిల్లా మైనార్టీ అధ్యక్షులు బక్తర్ సాబ్, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వెళ్ళిపోయాడు ఇక్కడ రాజన్ సరిపోతుంది నిన్న గుడిగా పెట్టాల్సి రేపు నైట్ లోపల క్లియర్ చేస్తాను. ఇది వెనక్కి రాయా కలుస్తుందండి తుమ్ములేస్తుంది లేకుండా పది పొలం ఏం అవసరం లేదు, అవసరం లేదు. మన మాన్య ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు NTR భరోసా పెన్షన్ ఇవ్వడానికి సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుండుమల ఈ గ్రామానికి వస్తున్నారు. ఆ సందర్భంగా మేము ఇక్కడ పర్యవేక్షణ చూడడానికి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని ఉద్దేశంతో వచ్చాను. ఎందుకంటే మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇలేరు అన్నారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఇంటి వద్దకే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏ విధంగా అయితే చెప్పారు ఆ 3,000 ఏప్రిల్, మే, జూన్తో పాటు 4,000 లాస్ట్ 1వ తారీఖున 7,000 పెన్షన్ ఇచ్చారు. ఈసారి కూడా 1వ తారీఖు ఇంటి వద్దకే పెన్షన్ స్వయాన చంద్రబాబు నాయుడు గారే ఈ ప్రాంతానికి వచ్చి ఇస్తున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎంత సంక్షోభం ఉందో మీ అందరికీ తెలుసు. 45 రోజుల నుంచి అనేక శాఖల నుంచి తోడుతూ ఉంటే అప్పులు బయటపడుతున్నాయి. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు 7 వైట్ పేపర్లు కూడా వదిలారు. ఎక్కడ చూసినా దోపిడీ తప్ప అభివృద్ధి లేదు. అయినా ప్రజలు బాగుండాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం తెలుసు తప్ప పెన్షన్లు కానీ సంక్షేమం కానీ పట్టించుకొని ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు తెలుగుదేశం NDA ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మాకు చాలా ఆనందంగా